కుటిలమైనటువంటి ఆలోచనతో ఈరోజు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. మనందరం కూడా ఒక్కసారి గత పరిస్థితులు ఒక్కసారి గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు 2016 సంవత్సరంలో 22A దాదాపుగా 2,06,171 ఎకరాలని 22A పెట్టి ఈ రాష్ట్ర ప్రజలందరినీ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరినీ కూడా ఇబ్బందులు పెట్టిన పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు. ఆ రోజు ఆ 22A పెట్టి రైతులందరూ కూడా ఆఫీసుల చుట్టూ అధికారుల చుట్టూ తిరిగి ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో కష్టాలు పడి మళ్ళీ కూడా క్లియరెన్స్ తెచ్చి పైరువీలు చేసుకుని ఆ రోజు చేసే పరిస్థితుల నుంచి ఈరోజు ఆ పరిస్థితులన్నీ కూడా విముక్తి చేస్తే ఈరోజు ఒక దుగ్ధతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ ఎల్లో మీడియా చేస్తున్నటువంటి ప్రచారాలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారని చెప్పి కూడా మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కండిషన్ పట్టా షరతులతో కూడినటువంటి ఆ పట్టాలు దాదాపుగా 22,000 మంది రైతులకి 22,000 మంది రైతులకి ఆ షరతులతో కూడినటువంటి పట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు అంటే 35,000 ఎకరాల భూమిని ఆ నిషేధిత జాబితాలో నుంచి తొలగించి ఈరోజు మేలు చేస్తే వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద పడేసే కార్యక్రమాన్ని వీళ్ళు ఈరోజు చేసే కార్యక్రమం ద్వారా జరుగుతూ ఉందని చెప్పి కూడా మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గిరిజన సోదరులకి దాదాపుగా 2,83,000 ఎకరాలకి గిరిజన సోదరులకి హక్కులు ఇస్తే ఆ గిరిజన సోదరులను కూడా ఈరోజు రోడ్డును పడేసే కార్యక్రమం జరుగుతూ ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా వివిధ వర్గాల నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తులు కానీ అధికారులు ఇచ్చినటువంటి రిపోర్ట్ల మీద కానీ ఆలోచన చేసి అక్టోబర్ 27వ తారీఖున ఒక గెజిట్ని ఇష్యూ చేసి వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలని ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తే ఈరోజు ఎంతో దుగ్ధతో ఎంతో వాళ్ళ యొక్క కుటిల మనస్తత్వానికి అర్థం అవుతుందో అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఎప్పుడు కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు. అంటే అమ్మఒడి ఇవ్వాలి, అమ్మఒడి మొత్తం అందరికి ఇంట్లో అందరికీ కూడా అమ్మఒడి ఇచ్చేస్తానన్నారు. లేకపోతే అందరికీ 50 సంవత్సరాలకి మహిళలందరికీ కూడా పెన్షన్ ఇస్తానన్నారు. వీటిలన్నిటి కూడా రాష్ట్ర ప్రజలు మర్చిపోవాలి. ఆయన ఎంతసేపు కూడా ఈ రాష్ట్ర పేద ప్రజలకి ఏ రోజు కూడా మంచి పరిపాలన అందించే పరిస్థితులు ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు చేయలేదు. అదేవిధంగా ఈరోజు కూడా ఒక్కసారి ఏదో అమరావతి వెళ్ళిపోయి లేకపోతే పోలవరం ప్రాజెక్టుకి వెళ్ళిపోయి ఈ రాష్ట్రంలో ఏదో చేసేస్తున్నానని ఆ రోజు ఇక్కడి నుంచి సింగపూర్ వెళ్ళి ఈ రాష్ట్రాన్ని అంతా కూడా సింగపూర్గా మార్చేస్తానని చెప్పేవాడు. ఈరోజు ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో పేద ప్రజల యొక్క పరిపాలన ఇందాక ఈనాడు పేపర్లో రాశారు. వైసీపీ పెత్తందారులకి కట్టబెట్టేందుకు వైసీపీలో పెత్తందారులు అందరూ కూడా పేదవాళ్ళే. ఆ విషయాన్ని ఈనాడు యాజమాన్యం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా అసైన్డ్ ల్యాండ్స్ విషయంలో 1954 ముందు అసైన్ అయిన ల్యాండ్స్ అన్నిటికీ కూడా చట్టంలో ఎక్కడ కూడా కండిషన్ లేదు, వాళ్ళు అమ్ముకోవచ్చు. 1954 తర్వాత ఈ 70 సంవత్సరాల్లో ఇప్పటికి కూడా అసైన్మెంట్ జరుగుతూనే ఉంది. ఈ అసైన్మెంట్ జరిగే విషయంలో అందరూ కూడా ఇబ్బందులు పడి కనీసం ఎక్కడ కూడా అమ్ముకోలేని పరిస్థితులు ఉన్నాయి. అంటే వ్యవసాయం చేసుకుని జీవించటం ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఈ వ్యవసాయం ఇబ్బంది అయిన పరిస్థితుల్లో కానీ ఏదైనా ఒక ఇంటి అవసరాలకు వచ్చే పరిస్థితుల్లో కానీ 1954 తర్వాత అసైన్ చేసినటువంటి భూముల్ని అమ్ముకునే పరిస్థితి లేదు. కానీ ఇంకొక విచిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 1954 ముందు కూడా అసైన్ చేసినటువంటి ల్యాండ్స్ని కూడా 22A పెట్టి వాళ్ళని ఈ రైతులందరినీ కూడా ఇబ్బందులు పెట్టిన పరిస్థితులన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేదు. కానీ ఈరోజు
ఈ మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే వాళ్ళు ఏ విధంగా అంతకుముందు నిజంగా కూడా ఈ పేద రైతులందరి గురించి నేను 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకుని 14 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా పనిచేశానని చెప్పి చెప్పేటటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఏ రోజు కూడా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి చిన్న రైతులు అసైన్ చేసినటువంటి రైతులు అంటే 2.5 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు అసైన్ చేస్తారు. వాళ్ళు ఏ రోజు కూడా గుర్తు రాలేదు. ఒక మంచి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంటే ఈరోజు ఆయనకి ఒక దుగ్ధ అనమాట. అంటే ఆయనకి ఎంతసేపు కూడా ఆయనకి నచ్చిన వాళ్ళకి దోచిపెట్టాలి, ఆయనకి నచ్చిన అంటే ఈనాడు పత్రిక యొక్క ఆలోచన కూడా అదే. వాళ్ళకి నచ్చిన వాళ్ళకి దోచిపెట్టాలి, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఈ భూములు కట్టబెట్టాలి. ఆ అమరావతిలో ఏ విధంగా వీళ్ళ బినామీలకి ఈ అసైన్ ల్యాండ్స్ అన్ని కూడా కట్టబెట్టారో అదే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అసైన్ ల్యాండ్స్ అన్ని కూడా కట్టబెట్టాలి అనే ఒక ఆలోచనతోటి ఈరోజు ఒక చర్చకి తీసుకొచ్చారనమాట.